లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను తేగలది వీడియో చేస్తున్నాను కదండి. ఏంటంటే పచ్చి తేగలు అంటే ఇప్పుడు కాల్చిన తేగలు ఉంటాయి కదండి, అవి మాత్రము తీసుకొచ్చుకొని చేసుకోవాలి. లేదు అవి దొరకని పక్షంలో ఆ తేగల్లోనే కొద్దిగా మరీ మనం ఏంటంటే తినడానికి బాగా కాలనీ తెచ్చుకుంటాం కదండి, అలా కాకుండా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి చూడండి, నీరుగా అట్లాంటి తేగలు తెచ్చుకొని చేసుకొని టేస్ట్గా ఉంటాయి. ఆ విషయం ఆ రోజు చెప్పడం మర్చిపోయాను, అందుకని దీన్ని మళ్ళీ వాళ్ళు చెప్పి రెండింటిని కైన్ మాస్టర్లో యాడ్ చేస్తున్నానండి. కంపల్సరీ అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. మరీ కాలనీ అంటే ఏంటంటే బాగా రోస్ట్గా కాలు ఉంటాయి కాబట్టి అంత అంటే వీటి మీద కొద్దిగా టేస్ట్ తగ్గితే ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పచ్చితేగలు దొరికితే తెచ్చుకోండి, లేదంటారా వాటిల్లోనే మనకి పచ్చితేగలు గబుకుని ఎవరు తెచ్చివ్వరు కదండి. ఒకవేళ లేదంటే మరీ కాలనీ కాకుండా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయి అయితే కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. అది చెప్దామని చెప్పి నేను చేస్తున్నానండి. అండి రోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమి లేదండి, మీకు తేగలు తెలుసు కదా, తేగలు ఎంతమంది తింటారు? చాలామంది అయితే కొందరైతే తినరు. నాకైతే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ తేగలంటే. ఇదిగోండి తేగ అంటే ఇది. కొందరికైతే తేగ ఎలా ఉంటుందో కూడా తెలియదండి, అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లా తేగ ఉంటుంది. అయితే దీంతో నేను ఇప్పటి వరకు తినలేదు, అట్లా వెరైటీ చేస్తారని కూడా తెలియదు. రాత్రి మా ఫ్రెండ్ తోటి మార్కెట్కి వెళ్ళినప్పుడు తను చెప్పింది అనమాట, తేగతోటి ఇట్లా ముక్కలు కోసి ఉప్పు కారం వేసి నూనెలో వేయించుకొని తింటే భలే ఉంటుంది, పెరుగన్నంలోకి నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది అని అంటే, సరే ఇది ట్రై చేద్దాము, అది కాక కొత్త వంటకం కూడా కదా అని చెప్పి. ఇప్పుడు ఇట్లాంటివే కదండి తెలిసేది. ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు చేయరు, మీరు చేసినట్టుగా నేను చేయను. ఏదైనా కానీ ఎవరి వంటకమైనా బాగుంటుంది కదా. ఇదండి తేగ. దాన్ని శుభ్రంగా తీసి ఇదిగోండి ఇలా, ఇప్పుడు మధ్యలో చందమామ ఉంటుంది మీకు తెలిసిందే కదా, ఇలా పొడుగ్గా ఉంటుంది. అదైతే మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని ఫుల్గా నవ్వులేసి దాన్ని ఇంటిపైకి ఇసిరేసేవాళ్ళం. ఏంటో అలా ఆటకాయతనంగా అట్లా చేసేవాళ్ళం అంటే. దానికి ఏదో కథ చెప్పేవాళ్ళు, నాకైతే గుర్తులేదు. చందమామ అట్లా ఇంటిపైకి మాత్రం దాన్ని చందమామ అనేవాళ్ళం. మధ్యలో ఇట్లా ఇప్పుడు తేగ ఇట్లా ఓపెన్ చేసి దీన్ని తీసి మధ్యలో ఓపెన్ చేస్తే పొడుగ్గా వస్తుంది కదా, దాన్ని చందమామ అనేవాళ్ళం. దాన్ని ఇంటిపైకి ఇసిరేసేవాళ్ళం. దాన్ని మేము ఏం చేసి ఇదిగో పీస్ శుభ్రంగా తీసి ఇలా చేసుకున్నానండి. అదిగోండి రెండు తేగ ముక్కలు శుభ్రంగా పైన తీసేసి మధ్యలో చందమామ కూడా తీసేసి పీస్ కూడా తీసేసి శుభ్రంగా కోసుకున్నానండి ముక్కలు. వాటిని నూనెలో వేయించాలంటండి. ఇదిగోండి అంత నూనె వేసుకున్నాను, కొద్దిగా వెళ్ళండి, అదిగో కొద్దిగా వేసాను. అది బాగా కాగింది కదండి, దాంట్లో ఏం చేయాలంటే ముక్కలు ఇలా వేయండి. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, నేను ఎప్పుడు కూడా చేయలేదు. నిజంగా అండి, ఎవరితోనైనా మాట్లాడుతుంటే కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిల్లో కొద్దిగా ఉప్పు కారం చల్లాలండి. ఇప్పుడు ఎవరైనా బాగుంటేనే కదండి చెప్పేది. అంటే ఇప్పుడు సపోజ్ టేస్ట్లు కానీ ఏమన్నా కానీ బాగుంటేనే కదా చెప్పేది. నేను వంట వీడియోలు కానీ ఏమన్నా సరే నాకు కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటే నేను చేసి చూపిస్తూ ఉంటానండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. మాది నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఏదన్నా సరే ఒక వీడియో వైరల్ చేయండి. ఇప్పుడు నిన్న పప్పన్నం పెట్టాను, పప్పన్నం పెడితే దానికి వ్యూస్ ఇవాళ కొద్దిగా పర్వాలేదు వచ్చి, నేను అసలు రాలేదు, బాధ వేసింది. ఏమండి వంటలంటే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేస్తేనే వంటలు కాదండి, కొన్ని చిన్న చిన్న వంటల్లో కూడా చాలా రుచి టేస్ట్ ఉంటుందండి. అలా ఏమి ఉండదు, మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. సిమ్లోనే పెట్టానండి, నూనె కాగిన తర్వాత సిమ్లోనే పెట్టేసాను. ఉప్పు చూడండి, చూసుకోండి, ఎందుకంటే రెండే కదా. నేనైతే రెండు చిటికలు అలా వేస్తున్నాను. నేనైతే మసాలా కారమే జల్లుకుంటున్నానండి. మసాలా కారం అంటే మీకు తెలుసు కదా, సాంబార్ కారము. అది కొన్ని వేపులు తినరండి, తినని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లెయిన్ కారం జల్లుకోండి. ఇది ఎవరి విష్ వాళ్ళది, ఒకళ్ళనొకళ్ళు అనుకున్నా రాదు. ఎందుకంటే ఎవరి తిండ్లు వాళ్ళయి, ఎవరి టేస్ట్లు వాళ్ళయి. నేనైతే మసాలా కారమే ఎక్కువ వాడతాను. దీంట్లో ఏంటంటే అన్ని మెంతులు అన్నీ ఉంటాయి కాబట్టి. ఇదిగోండి కొద్దిగా జల్లండి, ఎందుకంటే మరీ సప్పగా ఉన్న బాగోదు కదా. ఉప్పు జల్లాను, కారం కూడా జల్లాను, ఒకసారి తిప్పాను. దీన్ని ఏం చేస్తారంటే కాసేపు మూత పెట్టండి, మగ్గనివ్వండి. ఇక మూత తీయండి. మూత తీసి నేను ఇప్పటికే 2 సార్లు అలా తిప్పానండి. అగో చూడండి,
ఇలా నేనైతే ఇది 3వసారి అట్లా తిప్పానండి. చూసి మీరు 2 నిమిషాలకు ఒకసారి అట్లా 2-3 సార్లు తిప్పి అది కొద్దిగా కలర్ మారింది కదండి, చేంజ్ అయినాయి కదండి. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. నూనె కూడా చూడండి, ఇందాక ఎక్కువ అనిపించింది, ఇప్పుడు పీల్ చేసింది. ఆ టైంలో మీరు ఇట్లాగా వాటర్ పోసుకోండి. ఇవన్నీ ఈ వాటరు ఈ ముక్కలకి పట్టేయాలండి. ఉప్పు కారము ఈ వాటర్ ఇట్లా నూనె అన్నీ కలిసినాయి కదండి. ఇగోండి ఇన్ని వాటర్ పోసాను. కొద్దిగా ఒక పావు గ్లాసు అంటే ఇక్కడ ఇగోండి, ఇంతకు పోసాను, ఇన్ని పోసాను అంతే. ఆ నిండా పెట్టాను కదా, అదిగోండి ఆ వెళ్తి పోసాను. ఇగోండి ఒకసారి తిప్పండి. వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా కలిగే తిప్పండి. అన్నీ శుభ్రంగా ఉప్పు కారము తేగలు వాటరు మొత్తం మిక్స్ అవ్వాలి. ఇంకేం చేస్తారంటే దాన్ని మూత పెట్టండి. మూత పెట్టి ఉడకనివ్వండి. ఆ నీరు మొత్తం ఆ మొక్కలకి పట్టేయాలి. అప్పుడు వరకు ఉడకబెట్టాలి. మూత తీసి చూశానండి. ఇప్పుడు మళ్ళీ మీకోసం తీస్తున్నాను. అగోండి నీళ్ళు మొత్తం లాగేసింది చూడండి. మొత్తం ఒక 3-4 నిమిషాలు పట్టిందండి. సిమ్లోనే, హై ఫ్లేమ్ కాదు. ఇంక ఈ నూనె కూడా దానికి పట్టనివ్వండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గబెడితే సరిపోతుంది అండి. నాకు 1 మినిట్ వీడియో ఎడిటింగ్ రాదు. ఎందుకంటే 1 మినిట్లో వీడియో తీయాలనుకోండి, ఇట్లా పెట్టి మూత పెట్టి అట్లా తీసేసరికి నాకు 1 మినిట్ అయిపోతున్నట్టుంది. అందుకని వీడియో లాంగ్ అనుకోకుండా చూడండి. ఇప్పుడు మీరు చూడండి, ఆన్ చేసి అక్కడ పెట్టి వింటాను, ఏదైనా పని చేసుకుంటానో ఆన్ చేసి అయినా కూడా చెయ్యొచ్చండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఆన్ చేసి అక్కడ పెట్టి ఏదో కంటు తోముకుంటానో లేకపోతే ఇట్లా పని చేసుకుంటానో పెట్టారనుకోండి, ఎంతలోకి అయిపోద్దండి. మహా అయితే ఒక 6-7 నిమిషాలు ఉంటుంది. నాకు వాచ్ టైం కలుస్తుంది కదండి. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదండి. సపోర్ట్ చేయండి. నాకు వచ్చిన వంటలు మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఓకే, అడుగు ఉప్పు కారం ఇలాగా బాండీ ఉంది కదా, దానికి ఇలా పడుతుంది. కలర్ కూడా చేంజ్ అయినాయి కదండి. ఇట్లా కొద్దిగా అనుకుంటా వేయించుకోండి, ఎందుకంటే పట్టాలి కదా. దీని మీద అప్పుడు నేను ఏదో ఫ్రై చేసినప్పుడు ఇది మార్చండి అన్నారండి. నేనైతే మట్టి ఏమన్నా ఎప్పుడైనా కుదిరినప్పుడు తెచ్చుకొని చేస్తాను. నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. చూడండి నూనె కూడా లాగేసింది. అలా తిప్పుతా కలిపెట్టుకోండి. ఇంకంతేనండి. నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి కదా. ఆయిల్ కొద్దిగా మీకు కావాలంటే తగ్గించండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఏం అవసరం లేదులేండి. ఇప్పుడు ఇదేంటంటే ఒకసారి ఏం చేస్తారంటే మూత పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టండి. ఎందుకంటే కొద్దిగా అలా ఒక్క 5 సెకండ్స్ అలా ఉంచి కట్టేయండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఆవిరి ఉంటుంది, వేడి ఉంటుంది కదా. ఆవిరికి ఏమవుతుందంటే అది వేడి మీద ఇంక అసలు మరి మూత తీయద్దు, కదిలించద్దు, చల్లారే వరకు అట్లా వదిలేయండి. ఎందుకంటే అది ఉప్పు కారం అంతా కూడా ఆ ముక్కలకి పూర్తిగా పడుతుంది. అందుకని చెప్పి అలా వదిలేయండి. నేనైతే వేడితే ఒక ముక్క తిని చూస్తానండి, ఎందుకంటే అలా వదిలేసాను కదా. కానీ దాంట్లోంచి ఒక ముక్క, ఎందుకంటే ఎమ్మటే వీడియో కట్ చేయాలి కదా, మరి నన్ను టేస్ట్ చూసి చెప్పాలి కదా. అందుకని చిన్న ముక్క తిన్నానండి. నాకైతే ఎలా అనిపించిందంటే చేపల ముక్క డీప్ ఫ్రై తింటాం చూడండి, ఆ టేస్ట్ అనిపించింది మరి. కానీ చాలా బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెరుగన్నంలో ఈ ముక్కలు నంచుకోండి. నా దగ్గర అన్నం లేదు, రైస్ లేదు, అట్లా చూపిద్దామన్నా తను అలాగే తింటుందంట. చాలా బాగుంటుందంట. ఇప్పుడు ఎవరైనా బాగుంటేనే కదని చెప్పేది, బాగుంటుంది అని. ఇప్పుడు టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఉన్నా అలా టేస్ట్ నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అందుకని లేదు, రసంలోకి అన్నంలోకి కూడా నంచుకోండి. పెరుగన్నంలోకి మాత్రం తను పర్టికులర్గా పెరుగన్నంలో నంచుకుంటే బాగుంటుందని చెప్పిందండి తనైతే. కాలుతుందండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి. బాగుంది. కొద్దిగా నాకు ఎందుకని ఉప్పు బాగా నాకు కొద్దిగా వేసినా కూడా ఎక్కువ అనిపిస్తుంది ఈ మధ్య. ఇదండి వీడియో. బాగుందండి. ఇలా చేసుకొని తినండి. సరేనండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే
షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదో ఒక వీడియో మీకు నచ్చింది వైరల్ చేయండి. సరే, ఓకేనండి, బాయ్.